వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తిరుమలలో ఈ రూల్స్ పాటించాల్సిందే. టీటీడీ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షన టీటీడీ పాలక మండలి సమావేశమైంది. అయితే ఈ సమావేశం అయిన తర్వాత ఈ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. 2025-26 సంవత్సరంలో వార్షిక బడ్జెట్ను కూడా ఇక్కడ ఇచ్చేస్తే ఇందులో 5,258.68 కోట్లతో పాలక మండలి ఆమోదం తెలిపింది. పాలక మండలిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మీడియాకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే వెల్లడించారు. ముంతాజ్ హోటల్ నిర్మాణానికి వేరే చోట భూమి కేటాయించాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు టీటీడీని ఆదేశించారని కూడా తెలిపారు. అలిపిరి వద్ద ఉన్నటువంటి 35.24 ఎకరాలతో పాటుగా 15 ఎకరాల టూరిజం భూమిని కూడా టీటీడీ స్వాధీనం చేసుకొని ప్రత్యామ్నాయంగా 50 ఎకరాల భూమిని మరో ప్రదేశంలో ప్రభుత్వం కేటాయిస్తుందని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే చాలా స్పష్టం చేశారు. అయితే మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్తో పాటుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి మరో ట్రస్ట్ ద్వారా వచ్చేటువంటి విరాళాలతో కూడా ఈ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పుకొచ్చారు. మరి శ్రీవారి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా నియమిస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. శ్రీవాణి ఆస్తులకు సంబంధించి న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి కేసులు త్వరగా పరిష్కరించడానికి చర్యలు కూడా తీసుకుంటామని కూడా తెలియజేశారు. మరి టీటీడీలో అన్యమత ఉద్యోగస్తులను తొలగిస్తామని కూడా ప్రకటించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో రాజధానిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తామని ఇప్పటికే పలువురు సీఎంలు ఆలయ నిర్మాణానికి ఆమోదం తెలిపారని కూడా గుర్తు చేశారు. ఏపీలో పలుచోట్ల నిలిచిపోయినటువంటి దేవాలయాలను కూడా పునర్నిర్మాణాన్ని కూడా చేస్తామని ఈ సమావేశంలో నిర్ణయించామని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే వెల్లడించారు. అలాగే పోర్టు కార్మికులకు జిఎస్టీ భారం లేకుండా జీతం 43,000 చెల్లించేలా కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే చెప్పుకొచ్చారు. అలాగే సైన్స్ సిటీకి టీటీడీ కేటాయించినటువంటి 20 ఎకరాల స్థలాన్ని కూడా రద్దు చేస్తున్నామని, టీటీడీ ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి శుభదం ద్వారా దర్శనం కల్పిస్తామని కూడా ప్రకటించారు. అలాగే లైసెన్స్ లేని హ్యాకర్ల నిర్మూలన కూడా వాళ్ళకి నిర్మూలన కూడా రెవెన్యూ అలాగే విజిలెన్స్ శాఖల ఆధ్వర్యంలో కూడా టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. టీటీడీ ఉద్యోగులకు నేమ్ బ్యాడ్జ్లు ఏర్పాటు పైన కూడా అధ్యయనం చేశామని కూడా తెలిపారు. విఐపీలు బ్రేక్ దర్శనాలు గతంలో మాదిరిగానే ఉదయం 6 గంటలకు ప్రారంభించాలని కూడా సూచిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. తిరుమలలో అలాగే ముఖ్యంగా తిరుపతిలో గంగమ్మ తలకోన అంటే గంగమ్మ తల్లి, తిరుపతి గంగమ్మ తల్లి తలకోన, కర్నూలు జిల్లాలో బొగ్గ, అలాగే అనకాపల్లిలో ఉపమాక, ధర్మవరం, తెలంగాణలో కొండంగల్, సికింద్రాబాదు, కరీంనగర్లో నూతనంగా ఆలయాలను కూడా నిర్మిస్తున్నామని కూడా ప్రకటించింది. 180 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జీతభత్యాలు పెంపు పైన కూడా కమిటీ వేశామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే వికలాంగులకు వృద్ధులకు ఆఫ్లైన్లో కూడా టికెట్ల జారీ పైన కూడా కమిటీ వేశామని కూడా అన్నారు. పాత ఆగమ సలహా మండలిని కూడా రద్దు చేశామని, త్వరలో నూతన కమిటీ నియమిస్తామని కూడా స్పష్టం చేశారు. అలాగే శ్రీనివాసం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కూడా ₹1 కోటి నిధులు కూడా మంజూరు చేశామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే గూగుల్ సంస్థ ద్వారా తిరుమల కార్యకలాపాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నట్టుగా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అయితే ఇక్కడ పేర్కొన్నారు. ఇవన్నీ కూడా ఈ రూల్స్ అన్నీ కూడా పాటించాల్సిందే. ఇక నిన్ను కూడా ముఖ్యంగా విఐపి దర్శనాలకు సంబంధించి కాబట్టి ట్రస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు. మండలిని క్యాన్సిల్ చేయడం, స్థలాన్ని రద్దు చేయడం, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేస్తే మరి కొంత తిరుమల స్వామివారికి మరికొంత ఆదాయం తీసుగా ఎటు ఆయనకి పేరు పెట్టాల్సిన పని లేదు, కానీ మరింత అభివృద్ధి పదంలో అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి ఆలయాలను కూడా ఇక్కడ కడతామని చెప్పడం ఒక శుభపరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.